అంటే ఇప్పుడు భూములను బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు రాళ్ళ నేల అయితే ఒకలాగా ఉంటుంది అరటి, సౌడు భూమి అయితే ఒకలాగా ఉంటుంది, ఇసుక నేల ఒకలాగా ఉంటుంది, నల్లరేగడి ఒకలాగా ఉంటుంది, ఎర్ర నేల ఒకలాగా ఉంటుంది. అట్లా దాన్ని అంటే మనం నేలను బట్టి కూడా మందు అనేది ఎక్కించుకుని ఉంటుంది. అట్లేం ఉండదండి. నేలలు బట్టి మనం పంటలు చూసుకోవాలి. నేల ఈ పంట ఈ నేలకు సెట్ అవుతుంది అనేది మన కాంబో ఏ నేలలో అయినా వాడుకోవచ్చు. ఆ నేలలకి సవరణ చేసి మనకి న్యూట్రియన్స్ కానీ పోషకాలు అందించే శక్తి మన కాంబోలో ఉంటుంది. ఈ సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కాంబో అరటికి వాడితే రిజల్ట్ బాగుంటుంది అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారన్నా? అన్న నేను మామూలుగా సోషల్ మీడియాలో చూశాను, మీ ఫాలోవర్ని అనమాట. సో చూశాను, చాలా మటుకు చాలా ప్రదేశాల్లో అక్కడ అన్ని చోట్ల వాడుతున్నారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని నేను వాడదామని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను, ఎక్కడ దొరుకుతుంది అని. నేను తర్వాత వచ్చేసరికి నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం నేను నార్పల్లో రైతు మిత్ర యోగానాథ్ అన్న దగ్గర దొరుకుతుందని తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి అన్నని కాంటాక్ట్ అయిన తర్వాత సో మనకి ఎన్ని పడతాయో అన్న సజెస్ట్ చేశారు, దాన్ని తీసుకొచ్చి వాడామన్నా. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది అరటి ఇప్పుడు? మనకు వచ్చేసరికి 3 ఎకరాలు ఉందన్న. ఓకే, నమస్తే అన్న. రైతు మిత్ర ఫర్టిలైజర్కి సంబంధించి మీరే కదా? ఓకే, ఈ 4 ఎకరాలు కలిపి ఎన్ని ఇచ్చారు మీరు? 4 కిట్లు ఇచ్చారు. ఎకరానికి ఒకటి. ఓకే, ఇప్పుడు ఎక్కించి ఎన్ని రోజులు అవుతుంది అరటికి? సో ఎగ్జాక్ట్ గా 20 days అవుతుందన్న. అంటే ఎక్కి ఒక ముందు ఎక్కించిన తర్వాత మీకు రిజల్ట్ కనిపించిందా? చాలా డిఫరెన్స్ కనిపించింది అన్న. ఎక్కిక ముందు సో అన్ని వెనుగా అంటే ఎక్కువ తక్కువలతో ఉన్న చెట్లను ఇప్పుడు నేను చాలా గమనించానన్న. అన్ని ఒకే లెవెల్లో రావడం, తర్వాత వచ్చేసరికి లైట్ కలర్ గ్రీన్ కలర్ లో ఉన్న ఆకులన్నీ థిక్ కలర్ గ్రీన్ గా అయ్యాయి. స్టెమ్ కూడా కొంచెం లావ్ అయిందన్న. ఓకే, అంటే మీ ఊర్లో మీరు ఒక్కటేనంగా ఎవరైనా వాడుతున్నారా అన్న? నాకు తెలిసి నేను ఒక్కనే వాడానన్న ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి తోట దగ్గర రావడానికి మినిమం 3 కిలోమీటర్ల పైన ఉంది. 3 కిలోమీటర్ల పైన. అరటి మనం ఆ పక్క ఈ పక్క చూస్తా ఉన్నాం. పక్కన ఆ తోటలకు మీ తోటకు డిఫరెన్స్ కనపడుతుందా? చాలా గమనించాను, చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సో రైతు సోదరులకు నమస్తే అన్న. ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లె గ్రామంలోని రైతు కుమార్ అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. సో అన్న 4 ఎకరాల్లో అరటి అయితే సాగు చేస్తున్నారు. దీనికి మనకు సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కాంబో అయితే దీనికి ఎక్కించారంట. ఎక్కించి ఒక 15 రోజులు అవుతుంది. రిజల్ట్ చాలా బాగుందంట. సో అరటి రైతులు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బాధపడుతుంటారు, అన్న మనం ఎన్నో రకాల కంపెనీలు డ్రిప్ ప్యాకెట్లు ఎక్కించినాము, అయినా కూడా మనకు ఈ అరటిలో అనేది అప్ అండ్ డౌన్స్ ఉండడం, పెరుగుదల సరిగా లేదని చెప్పేసి ముందు వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఎన్ని రకాల కంపెనీల మందులు ఎక్కించినా కూడా దానికి మనకు చెట్టుకు అందించే కరెక్ట్ ప్రోడక్ట్ పడకుంటే కన్నా అది భూమిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మనకు సూపర్ గ్రో కంపెనీకి సంబంధించిన బనానా కాంబో యొక్క కంపెనీ అరుణ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. సార్, ఇప్పుడు మామూలుగా మనం డ్రిప్ ప్యాకెట్లు మనకు చెట్లకు వేస్తూ ఉంటాం డ్రిప్పులో, అది చెట్టు డైరెక్ట్ ఎందుకు తీసుకోదు అంటే వాతావరణం అనుకూలతలు ఒత్తిడికి గురవుతాయి. చెట్టు మనం వేసిన ఫర్టిలైజరు, మనం వేసిన న్యూట్రియన్స్ అన్నీ సరిగ్గా తీసుకోదు మొక్క. ఎందుకు తీసుకోవద్దంటే ఇప్పుడు సాయిల్లో వదిలినప్పుడు ఏంటంటే సగం చెట్టు తీసుకుంటుంది, సగం సాయిల్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఎన్పీకేలు కానీ న్యూట్రియన్స్ కానీ సాయిల్లో ఉంటాయి, కానీ అవి కరిగించి మొక్కకు అందించే ప్రభావం మన కాంబోలో ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ అరటి పెట్టినా కానీ మేము న్యూట్రియన్స్ ఫర్టిలైజర్ అన్నీ వాడుతున్నాం, కానీ అప్ అండ్ డౌన్లు జరుగుతాయి. మన బనానా కాంబో వాడిన స్పెషల్గా రైతులు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎత్తు తగులునేటువంటి మాది తోట అంతా లెవెల్ ఉంది. బనానా కాంబో వాడడం జరిగితే మొత్తం ఫుల్ఫిల్ అయ్యి బాగా చెట్టుకి న్యూట్రియన్స్ అనేది బాగా అందుతుంది. ఇదంతా మేము రైతుల ద్వారా విన్నాం. ఫస్ట్ మన కాంబో వాడిన రైతులు ప్రతి ఒక్కరు అన్న మా ఎత్తు తగులు ఉన్నాయి, అన్న లెవెల్ అయినాయి, అన్న ఎత్తు తగులు ఉన్నాయి, లెవెల్ అయినాయి, అది మేము బాగా గమనించినాం. మనం మామూలుగా చెట్టు నాటినప్పటి నుంచి గెలేసేంత వరకు మనము ఈ బనానా కాంబో అనేది ఎకరానికి 3 అనేది ఎక్కించినామంటే మనకు కాయ లెంత్ కావచ్చు, కాయ షైనింగ్ కావచ్చు ఒకేసారి అంటే గెల తిరిగే టయానికి 3 ఎక్కించిన 3 సార్లు ఎక్కించామంటే కాయ షైనింగ్ కావచ్చు, కాయ లెంత్ కావచ్చు, తోటంతా ఒకేసారి కటింగ్ అవుతుంది. ఇప్పుడు రేట్లు కూడా ఎట్లా ఉంటాయంటే ఈ రోజు 20,000 ఉన్న అరటి ధర ఉన్నట్టుండి 5-6 రోజులు డౌన్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వెనకేసిన గెలలు డౌన్లో పడిపోతాయి, ముందేసిన గెలలు రేట్లు దిగుతాయి. అట్లా కాకుండా ఒకేసారి కరెక్ట్గా తెగాలంటే కన్నా ఇలాంటి ఎక్కించాలా. సో కొంతమంది రైతుకు తెలియక ఏంటంటే మేము ఎక్కించినా కూడా మా ఒకేసారి తెగలేదు అంటారు. దాంట్లో ఏమన్నా చేసి తప్పేదంటే తక్కువ హైట్ ఉన్న చెట్లకు మనము స్పెషల్గా ఒకసారి వీటిని డ్రించింగ్ చేయించాలా. అప్పుడు ఏమవుతుందంటే చిన్న చెట్టు పెద్ద చెట్టుతో పాటు సమానంగా వస్తుంది. అప్పుడు మనం డ్రిప్లో ఎక్కించినామంటే అన్నీ కరెక్ట్గా వెళ్తాయి, కరెక్ట్గా దిగుతాయి. సో మనం ఏ మందు వాడుతున్నా కూడా దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను ఫాలో అయినప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేదు మనం గుడ్డి శుభ్రంగా ఏంటంటే ఎక్కించుకుంటా ఎట్లా అంటే అట్లా బరువు అయిపోయి ఎక్కించుకుంటామంటే ఆ రిజల్ట్ ఉంటుంది, కానీ పెద్ద చెట్లు తొందరగా గెలచాయి, చిన్న చెట్లు చిన్న గెలచాయి, అంతే కదా? అంతే. సో అట్లా మనము ఏదైనా కూడా ఒక మందు తీసుకున్నప్పుడు ఫర్టిలైజర్కి సంబంధించి వాళ్ళను
కంపెనీకి సంబంధించిన వాళ్ళను దీన్ని ఎట్లా వాడాలా, ఏ విధంగా వాడాలా అని తెలుసుకొని వాడండి. ప్రతి ఒక్క రైతు అంటే రేటు ఉన్నప్పుడు అధిక లాభాలు పొంది రైతు కూడా ముందుకు వెళ్ళడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. సో చూస్తున్న రైతు సోదరులకు ఈ సూపర్ గ్రో కంపెనీ యొక్క బనానా కాంబో కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా ఎవరికైనా కూడా తెలియకపోతే కనుక తెలిసేలాగా ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు నేను మామూలుగా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది మొత్తం 4 ఎకరాలు ఉందన్నారు కదా, 4 ఎకరాలంతా ఒకే లెవెల్లోనే ఉంది, మీరు చూడొచ్చు వీడియోలో. సో మామూలుగా ఈ టెల్తా వల్ల రైతులు ఎవరన్నా కూడా సైజ్ అని అడుగుతాంటారు, నేను కూడా అడుగుతా. ఈ ఏదన్నా నాకన్నా తోట బాగుంది అనుకో ఏం కంపెనీ మందులు వాడతారని అట్లా అడుగుతాను మిమ్మల్ని. అడుగుతున్నారన్న. సో అట్లా అడగడం వల్ల నేను కూడా చాలా మంది ఒక 3-4 మెంబర్స్కి మన రైతు మిత్ర అన్న దగ్గరికి సజెస్ట్ చేశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజర్ తీసుకొచ్చి కూడా వాడుతున్నారన్న. ఓకే, అంటే ఇప్పుడు భూములను బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు రాళ్ళ నేల అయితే ఒకలాగా ఉంటుంది రేటు, సౌడు భూమి అయితే ఒకలాగా ఉంటుంది, ఇసుక నేల ఒకలాగా ఉంటుంది, నల్లరేగడి ఒకలాగా ఉంటుంది, ఎర్ర నేల ఒకలాగా ఉంటుంది. అట్లా దాన్ని అంటే మనం నేలను బట్టి కూడా మందు అనేది ఎక్కించుకుని ఉంటుంది. అట్లేం ఉండదండి, నేలలు బట్టి మనం పంటలు చూసుకోవాలి. నేల ఈ పంట ఈ నేలకు సెట్ అవుతుంది అనేది మన కాంబో ఏ నేలలో అయినా వాడుకోవచ్చు. ఆ నేలలకి సవరణ చేసి మనకి న్యూట్రియన్స్ కానీ పోషకాలు అందించే శక్తి మన కాంబోలో ఉంటుంది. నేలలకు సంబంధం ఏం లేదు. మనం ఫస్ట్ నేలలకు సంబంధం అంటే ఈ నేలకి అరటి సూట్ అవుతుందో లేదా ఫస్ట్ రైతు చూసుకోవాలా, తర్వాత మన కాంబో ఎక్కిస్తే సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సౌడు భూముల్లో అరటి అనేది ఎక్కిరాదు. ఎప్పుడు నాటిన మొక్క ఎట్లుంటుందో పక్కన తోట వేరే వాళ్ళది గెలాచన్నా కూడా మన తోటలోనే ఒక సైడ్ సౌడు నేల ఉన్నదంటే ఎక్కిరాదు. సో అట్లా మనం మొక్క నాటేటప్పుడు సాయిల్ టెస్ట్ చేయించుకోండి, వాటర్ టెస్ట్ చేయించుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో ఇవి ఎక్కిండి. మనకు అనుగుణంగా ఇది ఎక్కించిన తర్వాత వర్షం పడింది అనుకో దాని రిజల్ట్ ఇంకా డబుల్ త్రిబుల్ కూడా ఉంటుంది. అది నేను నా కల్లారు చూసిన. అన్న సూడి ఎక్కడే కానీ వంగలేదు, స్ట్రైట్ వచ్చేస్తుంది అని అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఈ సూడి చూసుకున్నాము. ఈ సూడి ఎంత ఆరోగ్యంగా స్ట్రైట్ వస్తే అంత ఆరోగ్యంగా మొక్క ఎదుగుతున్నట్లు మనకి గుర్తు. ఇంకోటి కూడా ఇక్కడ మనకి మొదలు ఎర్రగా ఉన్నాయి కదా, ఇవి ఈ మొదలు కూడా ఎర్రగా వచ్చినాయంటే చాలా న్యూట్రియన్స్ మనకు వీళ్ళు ఇచ్చిన పోషకాలన్నీ బాగా చెట్టు తీసుకుంది అనేది నీకు బాగా కనిపిస్తుంది. అది ఇంకొంతమంది అరటి రైతులు అయితే కొత్తగా పెట్టిన వాళ్ళు ఈ ఆకుల మీద ఎడన్నా కానీ నల్లగా ఉంటాయి, అంటే మన మేఘాల టైపులో ఉంటాయి, నలుపు మచ్చలు. అవి ఏదైనా తెగులా అని చెప్పి అడుగుతున్నారు. అట్లా ఉన్నా కూడా చెట్టు ఆరోగ్యంగా ఉందని అర్థం. చాలా మంది తెలియక అడుగుతారు. ఒక నెల లోపలే ఎట్లా కనపచ్చేది, తర్వాత కనిపించదు, చిన్న మొక్కలు ఇప్పుడు ఎక్కడే కానీ కనిపించదు ఈ తోటలో. సో అట్లా తెలియని రైతులకి ఏదైనా కానీ తెలుసుకోవాలన్నా కూడా మనకు కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మనకు పుట్లూరు మండలం ఇది మడుగుపల్లె గ్రామంలోని కుమార్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్.